బీజేపీ పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు, అసలు ఆ వివరాలు ఏంటో చెప్పండి. బీజేపీ పార్టీ నాకు పెళ్ళై 23 సంవత్సరాలు అయింది సార్. ఈ 23 సంవత్సరాల్లో నేను ప్రజల్లోకి మ్యారేజ్ అయిన తర్వాత అందరూ ఆ పార్టీలో జాయిన్ అవ్వు, ఈ పార్టీలో జాయిన్ అవ్వు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది సార్. టీడీపీకి రమ్మన్నారు, చాలా మంది మా ఇంటికి వచ్చారు. ఎమ్మెల్యేలు అందరూ పెద్ద పెద్ద ఊళ్ళో ఉన్న పెద్దలు కూడా మా ఇంటికి వచ్చారు సార్. కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కానీ ఎంత రిపీట్ చేసుకున్నా సరే ఇదంతా మోసకరమైన ప్రభుత్వం, దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్న టీడీపీకి వెళ్తాండి, టీడీపీలో ఉన్న టీఆర్ఎస్ లోకి వెళ్తాండి, వీళ్ళందరూ కలుస్తున్నారు కానీ జనాలు మోసం చేస్తున్నారు. నాకు అవసరంలో నాకు ఒకటే పార్టీ, బీజేపీ జనతా పార్టీ, నేషనల్ పార్టీ అన్న ఆలోచనతోనే నేను బీజేపీ పార్టీలో పనిచేస్తున్నానండి. నాకు నమ్మకం ఉంది. నేను గత 18 సంవత్సరాల నుంచి నేను ఒకే పార్టీలో పనిచేస్తున్నాను సార్. ఏదైనా సాధించడంలో ఆడవాళ్లు ముందుంటారు. అందులోనూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలలో ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఈ నియోజకవర్గంలో 21వ వార్డులో మద్దాల దేవి గారు ఉన్నారు మనతో పాటు. చెప్పండి మేడం, ఇప్పుడు మనం అశ్వారావుపేట నియోజకవర్గంలో మీరు 21వ వార్డులో పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఈ పోటీ చేయడానికి ప్రధానంగా మీకు వెనక ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? తర్వాత ఈ ప్రాంతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారు వాటిని తెలియజేయండి. ఓకే అండి, నా పేరు మద్దాల దేవి. నేను అశ్వారావుపేట నియోజకవర్గంలో 21వ వార్డులో నేను పోటీ చేస్తున్నా. మహిళల తరపు నుంచి కొన్ని అవసరతల గురించి నా దగ్గరికి వచ్చారు. ఆ అవసరతలు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా భిన్నాలు జరిగినాయి. పెన్షన్లు ఏంటి, రేషన్ కార్డులు ఏంటి, బాత్రూమ్స్ ఏంటి, కాలనీలు ఏంటి, చాలా ఎన్నో సమస్యలు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు న్యాయం జరిగిద్ది, బీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తే మాకు న్యాయం చేస్తారు అన్న ఆలోచనతో మేము గెలిపించామమ్మా. కానీ మాకు ఏ పార్టీ వల్ల మాకు ఉపయోగం లేదు. ఇప్పుడు వరకు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే భారత జనతా పార్టీకి మేము ఓటేస్తే అన్ని విధాలుగా మాకు సపోర్ట్ గా ఉంటుంది. మాకు వచ్చే రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉపాధి 100 రోజుల పథకం ఏమో కేంద్రం నుంచి వచ్చేది, కానీ మాకు ఎవరు తెలియజేయట్లేదు. దానికోసం మీలాంటి మనుషులు మాకు ఉంటే చాలా అవసరం. దాని గురించి మీకు ప్రజల ఆలోచనల ప్రకారం ఏంటంటే కొంతమంది దగ్గర నేను వెళ్ళి అడిగాను వాళ్ళని, అమ్మ మీ సమస్యలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీరు ప్రవర్తన ఏంటి, మీ బాధలు ఏంటి, మీ కష్టాలు ఏంటి అని వాళ్ళతో నేను అడగడం జరిగింది. అందులో కొంతమంది అమ్మ మేము కాంగ్రెస్ ఓటేస్తేనేమో పెన్షన్ ఇస్తా అన్నారు, 2000 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, ఏమీ ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు, ఇప్పుడు ఎవరు మమ్మల్ని చూడడానికి కూడా రావట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అలాగే జరిగింది, కానీ ఇప్పుడు మేము ఎవరిని నమ్మడానికి కూడా లేదు. బీజేపీ పార్టీ అనేది వెలుగులోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని గెలిపించుకుంటాం, మా అవసరాలు ఏంటనేది నువ్వు మా వెనకాల ఉండి తీరుస్తావన్న నమ్మకంతో మేము మిమ్మల్ని నిలబెట్టుకుంటామని నా దగ్గరకు వచ్చారు. అదే ఆలోచన తరపు నుంచి నేను మా పార్టీ కార్యకర్తలందరినీ నేను అడగడం జరిగింది. అడిగిన సమక్షంలో నాకు పార్టీ సమక్షంలో నాకు సీట్ ఇచ్చారు. నేను వాళ్ళకి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను గెలిచి ఊరందరికీ నేను సహాయం చేస్తానని అనుకున్నాను. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఏంటంటే ఏ పదవి లేకోకుండా నేను ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటని ప్రతి ఒక్కరికి ఇచ్చేసాను. కానీ పోటీ చేసి నేను విజయంతో బయటకు వస్తే మీకు అన్ని విధాలుగా నేను సపోర్ట్ గా ఉంటానని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పేది ఏమిటి అంటే ప్రజలు ఏమేం సమస్యలు ఉన్నాయి, రోడ్లు ఏంటి, పెన్షన్లు ఏంటి, టాయిలెట్స్ ఏంటి, ప్రతి సమస్య ఉన్నాయి. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత ఆ సమస్యలు ఏంటి, నన్ను విజయవంతంగా గెలిపిస్తే ఆ సమస్యల నుంచి వాళ్ళని బయటకు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఆల్రెడీ వెళ్తున్నారు కదా, సమస్యలు మీకు వస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే మహిళలు అంటేనే చాలా ఓర్పు ఉంటుంది, వారికి శక్తి ఎక్కువ ఉంటుంది, దేవుడు ఎక్కువగా ఇచ్చారు. ఎందుకంటే ఇంటిని చక్కదిద్దుతారు. అలాగే బయట రాజకీయాల్లో కూడా మీరు రావడం జరిగింది. అంటే మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా సహాయపడుతున్నారు, అంటే మీకు ఎంకరేజ్మెంట్ ఎలా చేస్తా ఉన్నారు? నాకు మా హస్బెండ్ గారు కూడా ఫుల్ సపోర్ట్ గా ఉన్నారండి. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. మా హస్బెండే నాకు వెనకాల బ్యాక్ బోన్ లాంటి వారు. ఆయనతో పాటు ఊరు జనం కూడా నాకు చాలా వెన్నంటుండి నన్ను ఇదిగా చేస్తున్నారు. నేను ఏంటంటే ప్రజలందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనతో నేను బయటకు వచ్చాను సార్. ఇప్పుడు ఏదైతే ఈ 21వ వార్డులో అంటే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు మీరు ఏమైనా గుర్తించారు? అంటే మంచినీటితో పాటు వీధి దీపాలు అవ్వచ్చు, రహదారులు అవ్వచ్చు, లేకపోతే డ్రైనేజీలు అవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయి సార్? వీధిలో వచ్చే సమస్యలు ఏంటంటే సార్ మెయిన్ టాయిలెట్స్ సార్, అవి చాలా ఇంపార్టెంట్. లేడీస్ కి ఏంటంటే చాలా ఇంపార్టెంట్స్.
మనం అవి ఒకటి పెద్ద అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళాలి, కానీ జనాలల్లో బయటకు తీసుకెళ్లే ఆలోచన లేదు. ఎంతమంది అధికార పార్టీలో ఉన్నా గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, టీడీపీ గానీ అధికార పార్టీలో ఉన్నా కూడా ఎవరూ కూడా బయటకు వెళ్ళి మాట్లాడేస్తే లేదు. కానీ అదే మహిళ అనేది బయటకు వస్తే మగాళ్ళ వల్లే జరిగింది ఏంటంటే నా వల్ల జరిగింది, ఆడవాళ్ళ వల్ల జరిగిద్దని ఆలోచనతో నేను వెళ్ళాను. చాలా పనులు కూడా జరిగింది. 2 years బ్యాక్ 2016లో కూడా నేను ఉజ్వల గ్యాస్ 3400 గ్యాస్ ఉజ్వల గ్యాస్ కలెక్షన్ ఇచ్చాను సార్ నేను. అలాగే ప్రతి ఇంటికి టాయిలెట్స్ ఏంటి, వీధి లైట్లు ఏంటి, రేషన్ బియ్యం ఏంటి, ఎవరికన్నా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా సంథింగ్ వేరు అవసరతలు ఏమైనా ఉన్నాయో కూడా నేను పర్సనల్ గా వాళ్ళతో మూవ్ అవుతాను. ఇంట్లో ఏదన్నా ఆరోగ్యపరంగా లేకపోతే ఇంకేదన్నా సమస్యలు ఉన్నా ప్రతి ఇంటికి కూడా సార్ నేనే వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటని నేను వాళ్ళని అడుగుతాను. అడిగమ్మా ఈ సమస్య నా వల్ల ఏమన్నా అయితే నాతో చెప్పండి అని అంటే చాలా మంది నాతో చెప్పడం జరిగింది సార్. నేను అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ గానే ఉన్నాను సార్. నేను వాళ్ళకి ఎలా ఉన్నానో వాళ్ళు నాకు కూడా సపోర్ట్ గా ఉన్నారు సార్. గుడ్ విల్ గానే ఉంది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఉందో ఈ 21వ వార్డు ప్రజలకి మీరు గెలిస్తే ఏం చెప్దాం, ఏం చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇగో నేను ఇది చేయగలను అని మీ దృష్టికి ఏమైనా ప్రధానమైనటువంటి సమస్య అంటే అది మీ కమ్యూనిటీ హాల్ అవ్వచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా గ్యాస్ కానీ ఇంకా రాకపోయినట్లు, లేదా వితంతు పెన్షన్లు కానీ, లేకపోతే రేషన్ కార్డులు కానీ, లేదా ఇందిరమ్మ ఇళ్లు కానీ, అంటే రకరకాలుగా ఉన్నటువంటి సమస్యలు. అంటే ఈ ప్రాంతంలో అంతకుముందులో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళకి పథకాలు అందాయని, అలాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అది పథకాలు అందుతున్నాయని అనే విమర్శలు ఉన్నాయి. మరి బీజేపీ తరపు నుంచి మీరు ఇలాంటి వాటిని ఎలా ఖండిస్తారు? మీరు ఏ రకంగా ముందుకు వెళ్లాలనుకుంటారు? గెలుపు కోసం ఎవరైతే ఉన్నారో మీకు మీ పార్టీ వారు ఏ రకంగా సహకారం చేస్తున్నారు? నాకు భారతీయ జనతా పార్టీ నుంచి అందరూ కూడా నాకు సపోర్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, ఒక నేషనల్ పార్టీ కాబట్టి ఎవరికి కూడా మేము అమ్ముడుపోయే పార్టీ అయితే కాదు. మేమైతే ఊసరు వెళ్లేలాగా రంగులు మార్చే పార్టీ అయితే కాదు. నా భారతీయ జనతా పార్టీ అనేది నేను ఒక స్టాండర్డ్. ఎందుకంటే నేను గెలుస్తానని నమ్మకం ఉంది. ఎందుకంటే అది ప్రజలు నాకు ఇచ్చారు. నేను ప్రజలకి ఏమేం చేశానో ప్రజలే నాకు ఇచ్చారు. నువ్వు గెలుస్తావు, నువ్వు మాకు ఉపయోగపడే మనిషివి, నువ్వు ప్రతి ఒక్కళ్ళ అవసరాలు తీరుస్తావు. నేను ఒకటే చెప్పాను సార్ వాళ్ళకి. ఏమన్నానంటే మీకు కమిటీలు కావాలా, రోడ్లు కావాలా, చదువుకోవడానికి మీకు బుక్స్ కావాలా, లేకపోతే ఇంకేమైనా విద్యాలయాలు ఏమైనా కావాలా వాళ్ళని అడిగాను. నేను ఒకటే చెప్పాను, అమ్మా మీకు నేను అవసరం కాబట్టి నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అని కూడా అడిగాను. మాకేం అవసరం లేదు, నీలాంటి మనిషి మాకు కావాలని నా కాలనీ వాళ్ళు నన్ను ప్రోత్సహించారు సార్. నా కాలనీ వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ గానే ఉన్నారు. అలాగే నా కాలనీతో పాటు నా పార్టీ కూడా నాకు సపోర్ట్ గా ఉంది సార్. ఓకే మేడం, ఇప్పుడు ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అలాగే గతంలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నారు. ఈ రెండు పార్టీలు అభ్యర్థుల్ని తట్టుకొని మీరు ముందుకు సాగగలరా? మీరు అంటే ఏ విధంగా ప్రచారం సాగుతారు? ఓకే సార్, మీరు అన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు చేసింది. ఏమని? పెన్షన్ ఇస్తా ఉంది నెలకి. ఎవరికన్నా ఈ మన రాష్ట్రంలో ఎవరికైనా 4000 పెన్షన్ ఇస్తానన్నది ఎవరికన్నా ఇచ్చిండ్రా? లేదు. ఇంట్లో పెళ్లి అన్నారు, పసుపు కుంకుమ కింద తులం బంగారం అన్నారు, ఎవరికన్నా ఇచ్చారా? లేదు. మాయ మాటలు, ఇప్పుడు ఎన్నో మాయ మాటలు చెప్పి ఎన్నో ఇది చేసే అంత అవసరం మాకు లేదు సార్. మేము సిన్సియర్ గా మీకు దొడ్డు బియ్యం ఇచ్చారు, తిన్నారు. కానీ మేము మా కార్యకర్తలు ఏంటంటే సన్న బియ్యం కావాలని మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చే సన్న బియ్యం మా మనుషులకు ఇస్తున్నాం. అవునా కదా సార్? ఇప్పుడు మేము ఏదో మాయ మాటలు చెప్పి తులం బంగారం ఇస్తాము, లేకపోతే నీకు మరుగుదొడ్డు కట్టిస్తామని చెప్పట్లా. కేంద్రం నుంచి వచ్చేది ఏమన్నా సార్? రేషన్ బియ్యం, విశ్వవిద్యాలయం, నర్సరీలు, ప్రతిది A to Z కూడా మనకి వచ్చేది. టాయిలెట్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి సార్. ప్రజల్లో అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, బీజేపీ జనతా పార్టీ నుంచి ఏమేమి నిధులు వస్తాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అదేంటనేది నా పరంగా సార్ నేను చెప్తున్నాను కదా. ఈ అశోకారావుపేట నియోజకవర్గంలో నా కాలనీలో నా 21వ వార్డులో నేను బీజేపీ జెండా ఎగరేస్తున్నా. ఏదేమైనా సరే అటు కాంగ్రెస్ పార్టీ గాని లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉన్నా కానీ మేము ఆల్రెడీ కేంద్రంలో ఉన్నాము. కేంద్ర పథకాలు అన్ని కూడా ప్రజలకు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ జెండా ఈ యొక్క ఏదైతే ఉందో 18 సంవత్సరాల నుంచి సార్ నేను చాలా మంది మహిళలకి గ్యాసులు, బాత్రూమ్లు, గ్యాస్ కలెక్షన్లు, ఉజ్వల గ్యాస్ కలెక్షన్లు ఇప్పించాను సార్. రేషన్ బియ్యం, కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తే పిల్లల స్కూల్లో బుక్స్, టాయిలెట్స్, ఇలాంటి చాలా సార్. గుళ్ళకి ఏమన్నా డొనేషన్లు ఇవ్వడం గానీ,
ఏదైనా వీధుల్లో లేని చిన్న చిన్న విగ్రహాలు అలాంటివి పెట్టాలంటే నేను చాలా విధాలుగా చర్చెస్ కానీ చాలా డొనేషన్లు చేశాను సార్. అది నేను చెప్పుకోవడం కదా సార్, జనాలకు తెలుసు ఆ విషయం. మీరు జనం మధ్యలోకి వెళ్ళినా కూడా పలానా మద్దాలు లేవి బీజేపీ అని అడగండి చాలు, నా గురించి వాళ్లే చెప్తారు సార్. నాకు నమ్మకం ఉంది, నేను బీజేపీ పార్టీ నేను గర్వంగా చెప్తున్నాను సార్. ఒక భారతీయ జనతా పార్టీలో ఒక మహిళలుగా నేను పోరాటం చేస్తున్నాను. నా వెనకాల ఎవరు రాకపోయినా పర్వాలేదు సార్, నా వెనకాల బీజేపీ పార్టీ ఉంది సార్. ఆ నమ్మకంతో నేను పార్టీలో పనిచేస్తున్నా. ఇప్పుడుగా సార్ నేను చనిపోయేంత వరకు కూడా నేను చనిపోయినా సరే అదే కండువా నా శవం మీద వెళ్తుంది సార్.